దూరం జరగండి అందరు కొంచెం गणेश महाराज के गणेश महाराज की వారి విగ్రహాన్ని పైకెత్తి లోపల అమ్మవారి ప్రతిష్ఠ చేస్తే మిగతా విగ్రహాలు ప్రతిష్ఠ ఉంటాయి. అందరూ విగ్రహాన్ని ఎత్తడానికి సిద్ధంగా ఉండండి. దూరం జరిగితే నవరత్నాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. అమ్మవారి విగ్రహం లోపల పోతుంది, విగ్రహం కింద వేస్తారు. ఇంకెవరన్నా ఇయ్యని వాళ్ళు ఇవ్వండి. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇచ్చారు. ముస్లిం నవరత్నాలు ఇచ్చే ఉంటే అక్కడ మళ్ళీ అమ్ముతుండ్రు. తీసుకువచ్చి అధికారికి ఇచ్చినట్టయితే యంత్రం కాడ వేస్తారు. విగ్రహం పెట్టినాక మళ్ళీ వేరాదు, వేసే వాళ్ళని తీసుకొచ్చుకోండి. ఇక్కడ మూడు అమ్ముతున్నారు. అధికారికి వేయండి. లోపల యంత్రం కాడ వేస్తారు. అమ్మవారి కింద అమ్ముతున్నా తీసుకోండి. రండి అధికారికి రండి. దయచేసి విగ్రహాలు పెట్టే వాళ్ళు షిఫ్ట్ చేసేయండి. ఒకసారి లోపల अखिलांड कोटि ब्रह्मांड नायकी झमक सहित रेणुका परंज्योति माता की श्री रेणुका माता की, श्री रेणुका माता की, श्री रेणुका माता की, श्री रेणुका माता की. ఇంకా ఎవరైనా నవగ్రహాలు కానీ కరెక్ట్ వచ్చి ఇక్కడ తీసుకోరండి. శ్రీ రేణుకా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి. ఆడవాళ్ళంతా కొద్దిగా దూరం ఉండండి. మగవాళ్ళంతా ముందుకు వచ్చేసేయండి. ఆడవాళ్ళంతా కొద్దిగా దూరం ఉండండి. ఆడవాళ్ళంతా కొద్దిగా దూరం ఉండండి. జాగ్రత్త జాగ్రత్త. ఒక నిమిషం గారు పైకి విగ్రహాల పైకి మీరంతా దూరం ఉండాలి. అందరు ఆడవాళ్ళంతా కిందికి పోతే మగవాళ్ళు పడతారు. అవసరం ఉంటే విగ్రహాలు పడతారు. లేకపోతే నిలబడండి. వాళ్ళు చూసుకుంటారు అంతా వీళ్ళు. అందరమ్మా బయటకు వచ్చేయండి, బయటకు వచ్చారు, బయటకు వచ్చారు ఆడవాళ్ళందరూ. అమ్మ 30 కావాలి. ఎవరికి చెప్పినా కొబ్బరికాయలు కౌన్యన కులగోత్ర రేణుకా ఎల్లమ్మకి శ్రీ మావరాల ఎల్లమ్మ రేణుకా మాతాకి, మావరాల ఎల్లమ్మ రేణుకా మాతాకి, మావరాల ఎల్లమ్మ రేణుకా మాతాకి, రేణుకా మాతాకి, రేణుకా మాతాకి, ఎల్లమ్మ మాతాకి.
ఎల్లమ్మ మాతాకి ఎల్లమ్మ మాతాకి ఎల్లమ్మ మాతాకి.
मालिकां समर्पयामि अथ पुष्पैः पूजयामि ओम दुर्गायै नमः ओं जगदम्बायै नमः ओं जगद्वन्द्याय नमः ओं महाशक्त्यै नमः ओं महेश्वर्यै नमः ओं महादेव्यै नमः ओं महाकाल्यै नमः ओं महालक्ष्म्यै नमः ओं सरस्वत्यै नमः ओं महावीरायै नमः ओं महारात्र्यै नमः ओं कालरात्र्यै नमः ओं कालिकायै नमः ओं सिद्धविद्यायै नमः ओं राममातायै नमः ओं शिवायै नमः ओं शान्तायै नमः ओं ऋषिप्रियायै नमः ओं नारायण्यै नमः ओं जगन्माता ये नमः ओम जगत बीजाय नमः ओम जगत प्रभाय नमः పరమ పూజ్యులు శ్రీ హరప్ప ఆలయ ప్రాంగణానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగి శ్రీ మహారాజ్ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. ఆలయ కమిటీ వారు కూడా
దేవి 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 రేణుక 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 ఆవాహయామి
అమ్మ అందరి గుడి బయట ప్రాంతంలోనే ఉండాలి. అందరు ఇక్కడ ఉండాలి గడియార ప్రాంతంలో. అందరూ గుడి పరివాహిక ప్రాంతంలో ఉండాలి. శిఖరంపై నుండి కుంభప్రోక్షణ జరుగుతుంది. చప్పుడు వాళ్ళు, వాయిద్యం వాళ్ళు स्वस्तिर्मानुजेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् षण्णा अस्तु द्विपदे पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वन्नेनाधिरोहति एतावानस्य महि
కళ్యాణం పచ్చతోరణమై ఎల్లకాలము నీకు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందమైనటువంటి జీవితాన్ని కలిగి ఉపభూతాభివృద్ధి కలిగి ధనగంగ వస్తువాహన ప్రాప్తి కలిగి ఆసుందరారామకము వారి వంశం వారిని అమ్మవారిని మనసారా వేడుకుంటున్నారు. అమ్మ నేను కోపానికి వచ్చినాను మీరేమి అనుకో. సరిగా చేయకపోతే మాకు దోషమే, చెయ్యలేకపోతే మీకు దోషమే. ఇదేవి కాదు, ఒక గాయత్రి మాత కాదు, ఒక సంతోషి మాత కాదు, ఒక సరస్వతి అమ్మవారు కాదు, అందరూ కలిసి ఉన్నటువంటి దేహమే రేణుకాదేవి. అక్కడ సరస్వతి అవతారంలో మాతంగి కన్య కూర్చొని ఉంది. అక్కడ మాతమ్మ సరస్వతి అమ్మవారు ఆమె. మిమ్మల్ందరినీ కాస్త గట్టిగా అనడం జరిగింది. 5 కిలో ఏదో 1 కిలో చొప్పున 5 కలర్లు రాసిన ఒక్క పువ్వు రాదు. కులస్తులు ఎంతో ఆసక్తితో అమ్మవారి ప్రతిష్ట వీక్షించి అనే ఆశతో అందరము వచ్చినాం. మరి ఈ రేణుగా కనుక జారిపోతుంది, ఉండదు శివలింగం మీద ఎంతసేపు ఉండదు. దాని అర్థమేమి తెలుసా? అవి మన కష్టాలు అని అర్థం. మరి ఆ శివపుత్రికనే రేణుకామాత. ఒక్క 2 నిమిషాలే చెప్తాను, కాస్త ఎవరు మధ్యలో మాట్లాడుతున్నాం. జమదగ్ని ఎవరు తెలుసా మీకు? జమదగ్ని ఎవరు? రేణుకామాత భర్త. మరి అతను ఎవరు? ఒక ముని. రుద్రాక్షలు ధరించి, కాషాయ వస్త్రాలు ధరించి, నిత్యము ధ్యానములో జపములో ఉంటూ శివారాధన చేసేవాడు. మరి రాజు బిడ్డ అయినటువంటి రేణుక మరిగా సన్యాసిని కోరుతుంది పెళ్లి చేసుకోవడానికి. ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఉన్నది. మరి ఎందుకు కోరుకున్నది? అట్టిగా మీ కార్యక్రమం మీరంతా ఇక్కడ లేరు, కొంతమంది విన్నారు. ఒగ్గు కథ వాళ్ళు, ఒగ్గు కథ కళాకారులు నిన్న కళ్యాణం చెప్పారు. ఆ శివుని ఆ రేణుకకు జమదగ్ని ఎట్లా భర్త అయింది అనేది చెప్పిండు. పెద్దగౌడి వారు ఓడి బియ్యం కూడా పోసిండ్రు, కళ్యాణంలో పోలు బియ్యం పోసిండ్రు. మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి అమ్మవారు సామాన్యురాలు. మనలాగానే పుట్టి ఎలాంటి మహిమలు లేకుండా ఆమె దేవత అయింది. ఆ విగ్రహం తెచ్చారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. వాళ్ళ పేరు తెలియదు. ఎప్పుడైనా దేవుళ్ళు గర్భం దాల్చారు చూసారు? ఎక్కడైనా గర్భం దాల్చేది? సృష్టించబడతారు అంతే. గర్భం దాల్చి వినాయకుడు పుట్టలేదు, గర్భం దాల్చి కుమారస్వామి పుట్టలేదు. మన ఆలయంలో అమ్మవారికి కుడి పక్కన కుడి చేయి దగ్గర భర్త జమదగ్ని ఉన్నాడు. ఆ ముందుకు గణపతి ఉన్నాడు. ఆ గణపతి పక్కనే గౌతముడు ఉన్నాడు. ఆ గౌతముని మేనబాబు పరశురాముడు ఉన్నాడు. మరి ఇంత పరివారాన్ని పెట్టుకొని లోపల అందరినీ గౌరవిస్తూ భగవంతుడిని ప్రేమిస్తూ మనస్సుతో కొలవండి. అయితే మరి జమదగ్ని మహాముని ప్రతి నిత్యము శివారాధన చేస్తూ ఉంటారు. ఇక్కడ గౌన్ల వారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇంకా చేతులు చాలా ఎత్తారు పైకి. మరి మీ గౌన్ల వారికి రేణుక ఎందుకు ఆడబిడ్డ అయింది? ఇంత కష్టపడి అంటే జమదగ్ని మహాముని ప్రతినిత్యము శివారాధన చేస్తూ ఉన్నప్పుడు రేణుకాదేవి ఏమిటి అప్పటికి 4 కొడుకులు కూతురు పుట్టి ఉంది. అప్పుడు ప్రతినిత్యము నదికి పోయి ఒక మట్టి కుండ తయారు చేసి ఇసుకతో కుండను తయారు చేసుకొని అందులో నీళ్లు తీసుకొచ్చి భర్తకి ఇవ్వాలి. ఇస్తే ఆ నీళ్లతో ఆ జమదగ్ని అభిషేకం చేస్తారు.
అలా కొంతకాలం సాగుతూ ఉంది. ఒకనాడు ఏమైందంటే యథాప్రకారం అమ్మవారు నదికి వెళ్ళారు. నదికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు గంధర్వులు స్నానం చేస్తున్నారు మగవాళ్ళు. ఇక వాళ్ళ పేరు చెప్తే ఇంకా పొడుగ్గా ఇప్పుడు సమయం లేదు మనకి. అయితే వాళ్ళు స్నానం చేయగా ఎవరో స్నానం చేస్తున్నారని ఇలా చూసిందంతే. చూసింది యథాప్రకారం ఇసుకతో కుండను చేయడం ప్రారంభించింది. కుండ విచ్చిపోతుంది. కుండ విచ్చిపోతుంది. ఎందుకు విచ్చిపోయింది? రేణుకామాత పరాయి స్త్రీ పరాయి పురుషుణ్ణి చూసింది గనక. పరాయి పురుషుణ్ణి చూసినాక అంతేనే కుండ విచ్చిపోవడం మొదలైంది. ఎలా చేయాలి? భయపడకుంటూ ఆలోచనలో పడింది. అక్కడ జమదగ్ని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా నా భార్య రావట్లేదు, నీళ్లు తేవట్లేదు, నాకు పూజ సూర్యాస్తం ఇంత లేట్ అయిపోతుంది, ఎలా అని చెప్పి ఒక్కసారి చూసుకున్నాడు. చూసుకునేసరికి చేతిలో కనిపించింది ఆమె ఇతర పురుషుల్ని చూసింది అని. ఇక రాణి వచ్చింది అంతట్లోనే ఇంటికి, ఆశ్రమానికి వచ్చింది. రాగానే ఆకిట్లోనే ఆపేసింది ఆమె. వాకిట్లో నాకు ఇక్కడ ఆగాలి, నువ్వు లోపలికి నా ఆకిట్లోకి రాకూడదు. ఎందుకు? నేనేమి తప్పు చేసింది? ఇక నువ్వు తప్పు చేసావు. వాదన జరిగింది. అంతట్లకే ముగ్గురు కొడుకుల్ని పిలిపించారు. పిలిపించి బేటా మీ అమ్మ తల నరికేయండి అని చెప్పారు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? అమ్మ మీద ప్రేమతో, అమ్మ దోషం చేసిందని తెలుసు కానీ అమ్మ మీద ప్రేమతో, నాన్నగారు మేము తల్లి తల నరకలేము, మాతో కాదు అని చెప్పి తండ్రికి విరుద్ధంగా మాట్లాడారు కొడుకులు. అతని కోపం వచ్చి ఆ ముగ్గురిని భస్మం చేసేసి చేసేసాడు జమదగ్ని. తర్వాత ఇక పెద్దవాడు పరశురాముని పిలిచాడు. పరశురామ అని పిలవగానే వచ్చాడు. ఏమిటి తండ్రి గారు? నువ్వు వెంటనే వెళ్ళి మీ తల్లి తల నరికేయి అని చెప్పింది. తల ఓకే డాడీ గారు, తప్పకుండా ఏం అడగలేగా, మేము భయపడ్డాడు. ఇక రేణుక ఉరుకుతుంది, వెనుక పరశురాముడు ఉరుకుతున్నాడు. కాపు వాళ్ళ ఇంటికి పోయింది. కాపు వాళ్ళు మా ఇంట్లో పసుపు కుప్పలు, వడ్లు, మక్కలు, బస్తాలు ఇవన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఉండరాదమ్మా, నువ్వు ఏమనుకోకు వేరే ఇంటికి వెళ్ళని చెప్పింది. ఆ ఇంటికి ముట్టబెట్టి వెళ్ళిపోయింది. అలా ప్రతి పురానికి వెళ్ళి చివరికి ఎక్కడికి వచ్చింది? కాదు, గౌండ్ల వారి వనంలోకి వచ్చింది. గౌండ్ల వారి వనంలోకి ముత్తగౌడు, ఎల్లగౌడు అనేటువంటి ముత్తగౌడు పెద్దోడు, ఎల్లగౌడు పెద్దోడు, ముత్తగౌడు చిన్నోడు అనేటువంటి ఉండేవారు ఆ కాలాన. ఆ ఎల్లగౌడు దగ్గరికి పోయి, నాకు బాగా మా కొడుకు పరశురాముడు నా వెంట పడుతున్నాడు, ఉడికి నాకు దాహం వేసింది, కాబట్టి కాస్తంత మీ మధు మాకు పొయ్యండి అని అడుగుతుంది. కళ్ళు పోయమని అడిగితే అప్పటికి ఆ ఎల్లగౌడు రాజు అంటే అతనికి ఈజులు బాగా ఉన్నాయి, తాళ్ళు బాగా ఉన్నాయి, మస్తు కళ్ళు అమ్ముకుంటాడు, ప్రజలంతా అతని దగ్గర తాగుతుంటూ కోటీశ్వరుడు అయింది ఎల్లగౌడు. అతని దగ్గరికి పోయి అడిగితే లేదమ్మా ముసలమ్మ, ఒక ముసలమ్మ అవతారంలో ఉంటున్నారు, లేదు నా దగ్గర కళ్ళు లేదేం లేదు, పో అని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టంగానే అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ముత్తగౌడు దగ్గరికి పోతుంది. ముత్తగౌడు దగ్గరికి పోయేసరికి పాపం ముత్తగౌడికి 2 బొంగల కళ్ళు అయితే రోజు. అతనికి ఏదులు లేవు, ఎక్కువ కాళ్ళు లేవు, తాగేటోళ్ళు లేరు, 2 బొంగల కళ్ళు, అది అమ్ముకొని బతకాలి. అప్పుడు అనుకోగానే అమ్మ ఏం కావాలి? నాకు చాలా దాహంగా ఉంది, కాస్తంత మధు పోయండి అనగానే అమ్మ రా కూర్చో అని కూర్చుంటబెట్టి ఆకిచ్చి మంచిగా దారిస్తుంది. ఎవరు? ముత్తగౌడు. పోసిన తర్వాత ముత్తగౌడికి ఆశీర్వచనం చేస్తుంది. రానున్న కాలాన నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఇక ఎల్లగౌడికి ఏం చెప్పింది గుర్త? పెద్దగౌడికి, నువ్వు ఎన్నటికైనా అడుగు పట్టిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అలా ఇంకొక కులం ఆ ఇళ్లలోకి వెళ్ళిపోతుండగానే ఇతని కళ్ళు మొత్తం తేనె కారుతుంది, ఈగల కంపులు వేస్తుంది. కళ్ళు ఎవ్వరు తాగట్లేదు, చెట్లన్నీ మూడువారిపోయి పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి, ఈదులు కాలిపోతాయి, ఎంత ఆగమాగం అయిపోతుంది. అయిపోగానే అరే ఇది నేను అనుకోకుండా వేయకపోవడం వల్లనే ఇది జరిగింది అని చెప్పి ఒక ఎరకల నాచారి వేషంలో అమ్మవారే వెళ్తుంది అక్కడికి. మళ్ళీ వెళ్ళి చెప్తుంది, ఆమె ఎవరో కాదు రేణుక, ఆమెకు నువ్వు మధు పోయకపోవడం చేత నువ్వు ఇలా అయిపోయినావు, నువ్వు వెంటనే ఆమె యొక్క పాదాలు పట్టుకొని క్షమాపణ కోరం అని చెప్తుంది. లెంకుతాడు.
లెంకి పట్టుకుంటాడు మొత్తాన్ని. పట్టుకొని క్షమాపణ కోరుతాడు. కోరితే ఒకటే మాట చెప్తాడు, నేను క్షమించను. కానీ ఈ పాపం పోవాలంటే రానున్న కాలాన గౌడ కులస్తులు అధికంగా కులం పెరిగి కోట్ల మంది అవుతారు. అప్పుడు ఈ వనంలో నా గుడి కట్టేది ఉంది, ఆ గుళ్ళో నేను వచ్చి గుళ్ళో కూర్చుండేది ఉంది. అప్పుడు నా సేవ నువ్వే చేయాలి, నా గుడి నువ్వే కట్టాలి, నా గుళ్ళో నువ్వు ఉన్నంతకాలం నీ వంశం అంతా కూడా నాకే సేవ చేయాలని చెప్పి అమ్మవారు వాళ్ళకి ఒక పని అప్పచెప్తుంది. అప్పుడు మళ్ళీ గౌడు యథాప్రకారం అవుతుంది. చూడండి, మీరు గమనించండి, దాదాపు విలేజ్లలో చూడండి, మీకు తెలిసే పెద్ద గౌడు వాళ్ళు పాపం బాగా పూర్ ఉంటారు, 80% పూరే ఉంటారు. అంటే నా అనుభవంలో చెప్తున్నాను. వాళ్ళకి ఇల్లు సరిగా ఉండదు, ఒడి బియ్యం పోయేంత శక్తి కూడా ఉండదు. అయినప్పటికీ కూడా పెద్ద గౌడుతోనే కార్యక్రమాలు చేపిస్తారు. దానివల్ల ఏమి మిగిలిన వంశం అంతా కూడా ఉద్ధరణ జరుగుతుంది అని చెప్పింది. కనుకనే ఇక్కడ కూడా ఒక పెద్ద గౌడ సుభాష్ గౌడ్ గారిని నిర్ణయించి తన నుండి ఈ పండుగ ఒకరి నుంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇది అమ్మవారికి ఇష్టమైనటువంటి మాట. ఆ విధంగా అడుక్కుంటూ చివరికి ఎక్కడికి పోతుంది, మాదికి వాడకపోతుంది. ఎవరు ఉంచుకోరు, బ్రాహ్మణులు కూడా ఉంచుకోరు. మా ఇంట్లో మరి గట్టలు ఉన్నాయమ్మా, దొప్పలు ఉన్నాయమ్మా, ఇస్తారు గట్టలు ఉన్నాయమ్మా, ఇప్పుడు ఉన్నాయమ్మని అని చెప్పి ఆయన తగ్గలేకపోతుంది. చివరికి మాదికి వాడకి వెళ్తే మాదికి మాతమ్మ ప్రొద్దునే వాకి ఊడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరికి పోయి, మాతమ్మ జగనన్న మీ ఇంట్లో ఉంచుకోరాగా, మా కొడుకు నన్ను చంపడానికి వస్తున్నాడు, జర దాచి పెట్టండి నన్ను అని చెప్తుంది. అమ్మ మాట్లాడద్దు, నీ మాటలు ఇక్కడికి వినబడుతుంది అనగానే, లేదు మా ఇంట్లో అంతా ఏముంటుంది, తోళ్ళు, ఎత్తు మాంసము, దున్నపోతు మాంసము, అవి ఉంటాయమ్మా, మా ఇంట్లో ఉండలేవు, నువ్వు రేణుగా మాట ఉన్నావు, నీ కొడుకు వచ్చిందంటే నన్ను చంపేస్తాడు, నేను ఉంచుకోను అని చెప్తాడు. బాగా బ్రతిమిలాడితే ఏమంటది, సరే ఉంచుకుంటాను కానీ నీ పేరు మీద ఉండేటువంటి చీరే, నీ జాకెటు, నీ గబ్బల దర్శనాలు, నీ నగలు అన్నీ నాకు ఇస్తే నేను వెళ్ళి హాస్పిటల్ అని చెప్తాను. అప్పుడు సరే అని ఒప్పుకుంటుంది. అంతకంటే మార్గం లేదు, అందరి ఇళ్ళకు పోయొచ్చింది, ఇక చివరి ఇల్లే మాదికి వాడ, ఇక నేను ఎక్కడికి పోను అని చెప్పి తదాస్వరం అన్నీ ఇచ్చేస్తుంది. ఆమె అవన్నీ అలంకరించుకొని ఈమె బట్టలు, ఆమె మాదిగామె బట్టలు ఆమె రేణుకకి ఇచ్చి అక్కడ తోలు నానబెట్టే లంద ఉంటుంది. నా ఇంట్లో అయితే జాగలేదు, అలా మేము తోలు నానబెట్టుకుంటాం. ఒక గోళం ఉంటుంది, అక్కడ ఉంది చూడండి మాతమ్మ దగ్గర. ఆ గోళంలో కూర్చొని నిన్ను దాచి పెడతాం, మీ కొడుకు నుంచి నిన్ను కాపాడుతానని చెప్తాడు. వెంటనే వెళ్ళి ఆ లంద గోళంలో దుంకుతుంది. ఆ తోళ్ళల్లో గబ్బు మురుగు ఈగలలో దుంకుతుంది రేణుక. అమ్మ మాట్లాడద్దు, వచ్చేయి. అమ్మ మా అమ్మ వచ్చిందా? లేదు బాబు, మీ అమ్మ ఇక్కడ రాలేదు. నిజం చెప్పు, రాలేదు మీ అమ్మ అసలు ఇక్కడ రాలేదు, మా ఇంటి మేము మాదిగోళ్ళం, మా ఇంటికి వస్తుందా అని అనగానే, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇవన్నీ మా అమ్మయ్యే వస్తువులు, ఈ చీర మా అమ్మదే, జాకెట్ మా అమ్మదే, ఇవన్నీ పేర్లు, గవల దర్శనాలు ఇవన్నీ మా అమ్మాయి, నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కనుక నిజం చెప్పు, ఎక్కడుంది మా అమ్మ? అయినా చెప్పదు. వెంటనే పరశం తీసి మాతమ్మ తల వేస్తుంది, కింద పడి కొట్టుకుంటుంది. తర్వాత పుట్టలోంచి గుగ్గిలం వేసి సాక్షి వాసన బయట వస్తాం. అందుకే మనకు అమ్మవారికి గుగ్గిలం వేస్తాం. నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి ఏం చేస్తాడు పరశురాముడు, నేను ఇట్లా డైరెక్ట్గా వస్తే నువ్వు మళ్ళీ పారిపోతావు ఎక్కడికి, నీకు తెలియని వేషంలో వస్తా నీ దగ్గరికి అని చెప్పి బయళ్ళ వారి అవతారం ఎత్తుతాడు. ఈరగోల భుజం మీద వేసుకొని చముడుకం పట్టుకొని ఆటపాటలతో పట్టు వేసి ఆ పట్టు మీద జ్వాలలు పెట్టి ఆటపాటలతో అమ్మను బాగా ఉత్తేజపరిచి బయటకు వచ్చే విధంగా చేస్తారు. అప్పుడు పుట్టింది బయళ్ళ వాళ్ళు. కనుక రేణుకా ఎల్లమ్మకు పండుగ చేసేవాళ్ళు బయళ్ళ వాళ్ళతోనే చేయించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమెకి ఇష్టమైనటువంటి దాయి తమ్ముడు అంటారు, ఆయన తమ్ముడు అంటారు, దాయి తమ్ముడు అంటారు. ఆయనతోనే పండుగ చేయించాలి. అది ఎలా విన్నా ఉండని మనకు మోక్షం. అయితే ఆమె బయటకు వస్తే వస్తుంది. రాగానే వెంటనే మళ్ళీ ఎడిపోతుందో అని తల నరికేస్తాడు రేణుగారి. అలా బడి కొట్టుకుంటుంది. ఇక సంతోషం చక్కగా పోతాడు తండ్రి దగ్గరికి. నాన్నగారు మీరు అడిగినటువంటి దానికి నేను సరే అని చెప్పి వెళ్ళిన కదా, ఆ పని పూర్తయింది, అమ్మ తల నరికేసిన అని చెప్తాను.
అబ్బా నువ్వరా కొడుకు అంటే. తండ్రి మాట విన్నవాడు కొడుకు. రాముడు కూడా అడవికి పోంటే పోయింది కదా, శ్రీరామచంద్రుడు కూడా. మరి ఇప్పటికైనా తండ్రి మాట వినేటువంటి కొడుకులు ఎన్నటికైనా ఉద్ధరింపబడతారు. తల్లిదండ్రి మాట విననటువంటి వాళ్ళు ఏదో ఒకసారి ఒక ఊబిలో పడతారు. ఇది సత్యమైన మాట, గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రి 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 వారి మనకి ప్రత్యక్ష దైవాలు కనుక చెప్పగానే కొడుక నా మాట విన్నావు కదా, నీకు ఒక 3 వరాలు ఇస్తా అని చెప్తాడు. కోరుకోమంటాడు. అబ్బా ఇది కూడా నాకు కొంత నయమే అనుకొని మొదటి వరం కోరుకుంటాడు. ఏమి తెలుసా? మా చనిపోయినటువంటి భస్మమైనటువంటి నా 3 తమ్ముళ్ళు బ్రతకాలి అని చెప్తాడు. తదాస్తు, 3 తమ్ముళ్ళు బ్రతకాలి. రెండవ కోరిక, నాన్నగారు నీకు చాలా కోపం ఉంది, నీకు ముక్కు మిన్నే కోపం ఉంది, నీ కోప కారణం చేత చాలా నష్టం జరిగేది ఉంది కనుక ఏనాటికి నీకు కోపం రావద్దు. ఇది నా రెండవ కోరిక. తదాస్తు. ఆనాటి కాలం నుంచి రేణుకకు చిన్నది కింద కూర్చుంటాడు సైలెంట్గా. కోపం అనేది లేదు జమదగ్నికి. ఇక 3వ కోరిక ఏమి చెప్పండి? తల్లిని బతికించుకోవాలి. కానీ ఆ తొందరలో ఒక పొరపాటు చేస్తాడు. ఏం పొరపాటు మీకు తెలుసు? పరశురాముడు ఒక పొరపాటు చేస్తాడు పాపం. ఆవేశంలో అక్కడ తొందరగా నేను కోరుకోవాలని ఆరాటంలో. చెప్పండి. మా అమ్మ తలకు ప్రాణం పోయు నాన్నగారు అంటారు. అనగానే తదాస్తు అంటాడు. నువ్వు వెళ్ళి వెంటనే మీ అమ్మ తలను ఆ ముండానికి అతికించు, మీ అమ్మ తలకు ప్రాణం వస్తుంది అని చెప్తాడు. ఇక ఎంతో ఆనందంతో పోతాడు. ఇక మా అమ్మ నరకనైతే నరికిన మళ్ళీ ప్రాణం వస్తుంది మా అమ్మకు అని చెప్పి ఆనందంతో పోయి ఆ క్షణంలో, అందుకే తొందరపాటు పనికిరాదు జీవితంలో, తొందరపాటు పనికిరాదు, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైతే కార్యం తలపెట్టి ఉన్నామో నలుగురి యొక్క సలహాలు తీసుకొని ఆ కార్యాన్ని ఎలాంటి భంగం కాకుండా నిర్విఘ్నంగా కొనసాగే విధంగా చూసుకోవాలి. తొందరపడి ఏం చేస్తాడు? అనిపోయేసరికి ఆయన దగ్గర మాతమ్మ శరీరం ఉంది, అక్కడ చూస్తే రేణుక శరీరం ఉంది, 2 తలల పడి ఉన్నాయి. వెంటనే ఆ తల తీసుకొచ్చి ఆ మాతంగి శరీరానికి పెడతాడు. ఎవరిది? ఎల్లమ్మ తల. ఎందుకంటే ఆమె చీర అది కట్టుకొని ఉంది కదా. తల్లి చీర కట్టుకుంది, తల్లి జాకెట్ వేసుకుంది, తల్లి గవల దర్శనాలు వేసుకుంది కనుక అక్కడ తొందరపాటుతనంలో తల అతికించుతారు. మళ్ళీ తర్వాత తెలుసుకుని తలకు ప్రాణం వస్తుంది. చెప్పండి. బిడ్డ ఈ శరీరం నాది కాదు నాన్న, ఇది మాతమ్మ శరీరం. అయ్యో అమ్మ నేను పొరపాటు చేసినాను. మళ్ళీ తన దగ్గర 3 వరాలైతే అయిపోయినాయి. అయినా కూడా ఇంకొక వరం ఏమి సరే ఇప్పుడు వెళ్ళి ఇది కూడా జరిగింది. కారణం ఏమంటే రానున్న కాలాన అమ్మవారు ఆదిశక్తి అయి కలియుగాన తలచిన వారికి తలుపుగా తలగొడుగా ఉండి కోరుకున్న వారికి కొంగు బంగారమై సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి అపర రేణుకామాతగా నిలుస్తుంది. దానికి కారణమే ఇప్పుడు ఇది జరిగింది అని చెప్పగానే మళ్ళీ వెళ్ళి నువ్వు వెంటనే ఆ తలని మాతమ్మ శరీరానికి పెట్టాడు. రేణుక శరీరానికి మాతమ్మ తలను పెట్టగానే అంత మాతమ్మ తలకు పెడతాడు. మాతమ్మ తల రేణుక శరీరానికి పెడతాడు. ఆ తలకు ప్రాణం వస్తుంది. అమ్మ లేవలేదు, ఇక పోదంపా, మన ఇంటికి పోదంపా. లేస్తలేదు ఎందుకు లేస్తలేదు? ప్రాణం వచ్చింది కదా. నాన్నగారు అమ్మ లేస్తలేదు, మాట్లాడుతుంది కానీ నా ఎంబడే వస్తలేదు, కాళ్ళు చేతులు కదిలిస్తలేదు. బేటా నువ్వే కదా తల్లి తలకు ప్రాణం పోయమన్నావు, మా అమ్మకు ప్రాణం పోయమంటే నేను మీ అమ్మకు ప్రాణం పోసేవాడిని, ఉన్న కోరిక వృధా చేసుకున్నావు కనుక అమ్మకు తల పూజనే ఉంటుంది రానున్న కాలంలో. కనుక రేణుకకు తల పూజనే ఉంటుంది, దేహ పూజ లేదు. మీరు మా ఊరాల పోండి, ఇక్కడ వరకే ఉంటుంది. అయితే లోపల ఉండేటువంటి దేహము మాతమ్మది. ఇప్పుడున్నటువంటి అమ్మవారికి మాతమ్మ శరీరం ఉంది, రేణుక తల ఉంది. అక్కడ ఎల్లమ్మ శరీరం ఉంది, అక్కడ మాతంగి తల ఉంది. కనుక వీళ్ళిద్దరి గుళ్ళు ఖచ్చితంగా ఒక దగ్గర ఉంటాయి. అక్కడ పోయి దేహ పూజ చేస్తాం, ఇక్కడ పోయి తల పూజ చేస్తాం. చెప్పండి. మరి అది మాదిగ వారి కుల అమ్మ ఆడిబిడ్డ బ్రాహ్మణులు. ఎవరు బ్రాహ్మణులు?
మాతంగ మహర్షి సరస్వతీదేవి ఉపాసకుడు. ఒకనాడు ప్రత్యక్షమై బేటానికి ఏం వరం కావాలంటే నువ్వు నా కడుపులో పుట్టాలమ్మా అని చెప్తాడు. సరస్వతిని కోరుకుంటాడు. తదాస్తు అని మాతంగి కన్యలా పుడుతుంది. శ్యామలాదేవి అంటారు. గ్రామదేవతై పుడుతుంది. పుట్టి మాదిగ వారింట్లో ఉంటుంది. మాదిగ వారు వదిలేసుకునే వేదాలు ఏం వేదాలు? చతుర్వేదాలు. అది ముందు వాళ్ళదే ఉండే, అందుకే అంటూ ముట్టు ఉంటుంది. దూరం ఉండండి, పక్క జరగండి అంటారు కదా బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ఇక్కడ ఉంటే మీరు అక్కడ కూర్చుంటారు. తలగద్దు బ్రాహ్మణుని. ఎందుకు తలగద్దు? ఎందుకు తలగద్దు? ఆ వంశం నుంచి వచ్చిన వారు కాబట్టి అదే పద్ధతి కొనసాగుతుంది. ఇది నేను కళాఖండిగా చెప్పేస్తే ఎక్కడైనా. ఇక అప్పుడు ఆ తల్లి బ్రతకగానే ఆ తల్లి చెప్తుంది, రానున్న కాలాన నేను ఇక్కడ గౌడ కులానికి ఆడబిడ్డనై నిలుస్తానని చెప్పి అప్పుడు అమ్మవారు ఈ ఎల్లగౌడికి మెసేజ్ పోతుంది. వెంటనే గుడి కట్టి ఆ గుడిలో అమ్మవారిని నిలిచిపెట్టుకుంటారు. ఇప్పుడు కూడా మీరు గౌడ్ల వారి ఇదే పని చేస్తారు. అక్కడ పుట్ట వెళ్ళమ్మ. పుట్టలోంచి వెళ్ళేటప్పుడు పోతురాజులు బయళ్ళ వారు అమ్మవారికి భారతలు ఇచ్చుకుంటూ దండకాలు వేసుకుంటూ బలి కార్యక్రమం చేశారని ఉంది అంటారు. ఎక్కడ రాసిలేదు, అంటారు అన్నమాట. అదే ప్రకారం అక్కడ జరుగుతుంది. ఇప్పుడు పుట్టెల్లమ్మ కానీ మీరు కొబ్బరికాయలు కానీ మేకలు కానీ అన్నీ అక్కడే కోసుకో, ఏదైనా ఉంటే అక్కడే చేసుకోవాలి. ఇక్కడికి బ్రాహ్మణెల్లమ్మ. ఇక్కడికి ఎవరు కూడా మందు తాగి కానీ మాంసం తిని కానీ లేకపోతే కోళ్ళు పట్టుకపోయి కానీ లేకపోతే కళ్ళు పట్టుకపోయి శాఖలు పెట్టుడు కానీ ఏమీ చేయొద్దు. ఆమె బ్రాహ్మణెల్లమ్మ. బ్రాహ్మణెల్లమ్మ ఎందుకు వచ్చిందంటే ఆమె భావన ఇంట్లో ఉండలేదు. కానీ బ్రాహ్మణెల్లమ్మ ఎందుకన్నామంటే లోపల గణపతి మునిరాజు బ్రాహ్మణుడు ఉన్నాడు కనుక ఆ బ్రాహ్మణ కులంలో ఉండేటువంటి అమ్మవారు అక్కడ ఎందుకంటే ఆ మునిరాజు బ్రాహ్మణుడు ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ పనులు చెయ్యొద్దు అని చెప్పింది. ఆ మునిరాజు వంశమే మేమంతా. ఎల్లమ్మ బ్లడ్ వాళ్ళ తరం నుంచి వచ్చాం. గౌతముడు, మృకండు, భృగు మహర్షి, నారదుడు, దత్తాత్రేయుడు, జమదగ్ని వీళ్ళంతా కూడా ఋషి వంశము చెందిన వారే. ఆ వంశం వారిని మేము కూడా. అందుకే అమ్మవారి పుట్టుపూర్వతరాలని తెలుసా. నేను కోపానికి రావడానికి గల కారణం ఏమంటే నాకు ఒక ఋషి చెప్పారు. గురూజీ వచ్చారు అక్కడ నుంచి, ఆశ్రమం నుంచి గురూజీ వచ్చారు. కనీసం గురూజీని వెనకకి వెళ్ళిపోయాడు, అందరూ ముందు నిలబడ్డారు. గురూజీని ముందు పెట్టాలి కదా అని నా చెవులో వేసింది. అంటే అక్కడ ఎలా ఉంది చూడండి. వచ్చినటువంటి పెద్ద మనిషికి మనం మర్యాద ఇవ్వనట్టుగా జరిగింది. ఆయన వెనక్కి అయిపోయాడని అందరూ ముందుకు వచ్చేసారు. చూసేయండి ఇక్కడికి వచ్చేసి నేను గమనిస్తూనే ఉంటాను. అయితే తంతు చేసేటప్పుడు అమ్మ లోపలికి వచ్చేటప్పుడు మనం అడ్డంగా నిలబడాలి. ఏదైనా జరిగితే, ఏదైనా ఆపద వస్తే అందరూ మంచిగా ఉండాలి. కనుక ఈ చిన్నగా చెప్పాను. ఎంత తొందరగా చేద్దాము అన్నా కూడా మేము 5:30-6 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చిన ఉదయం. అప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా ఇంత టైం అయింది. మేము సుమారు 11 గంటలకు ప్రారంభం చేద్దాం అనుకున్నాం. కళ్యాణం తిరంగా ఒక 2 గంటలు పురుసతిగా చేద్దాం అనుకున్నాం. కానీ అంత చేసిన అమ్మవారు మళ్ళీ పట్టపగలే కళ్యాణం చేసుకుంటున్నాం. అమ్మ మీరంతా ఆదిశక్తి అమ్మవారులే, మీరంతా రేణుకామాతలే. మీ ఇళ్లలో మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, తిండికి లేకున్నా ఇంట్లో నవ్వుతూ ఆనందంగా కడుపు పట్టుకొని మనసులో బాధ మనసులోనే పెట్టుకొని మీరంతా ఇంట్లో ఒక జ్యోతిలా వెలుగుతూ ఉండాలమ్మా. అలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. ఇది సత్యమైన మాట. ఐశ్వర్యం కలగడానికి కారకులు మీరే, ఎవరో కాదు. మాదేముంది, బయటకు పోతాం, కడుపు బయటకు పోతాం, పోయి ఏదో పని చేసుకొని 10 రూపాయలు తీసుకొస్తాం, ఇంట్లో ఖర్చులకు ఇచ్చేస్తాం. అది మా బాధ్యత. అలా వెళ్ళిన మాకు శుభం జరగాలంటే ఎవరు కారకులు? ఇక పోతున్నావు అపో, ఇక పో ఊరంతా తిరుగు, ఇక అటువో ఇటువో, ఇక నేను పోరాటం పట్టుకొని అనే మాట చెప్తారు.
తాగి వస్తూ ₹1 దేవు ఇంట్లోకి. దరిద్రుడా, నువ్వు ఎప్పుడు పోతావో, నీ వల్ల నాకు చాలా సమస్యలు వస్తున్నాయి. పక్కింటాను చూడు, మొన్నే కారు కొనుక్కున్నాడు, నీ మొక్కని బండి కూడా కొనకపోతే. వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు, కనీసం గుడిసె తీసేసి కనీసం ఒక రేకుల షెడ్ అన్న వేస్తలేవు. వాడిని ఎన్నో విధాలుగా బ్రతికే విధానాన్ని తెలుసుకోవాలి, అంతే. అది ప్రాప్తం. ఒకరు ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉండాలంటే కుదరదు. అది ప్రాప్తంలో ఉంటుంది. దీనివల్లనే మన ఆలుమగళ్ళల్లో సమస్యలు వచ్చేదే ఇక్కడ. సర్ది పెట్టుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ఉంటే ఏ సమస్య రాదు, ఏ సమస్య రాదు. సరే అయితే అని ఇట్లా మేము అన్నాం అనుకోండి, మీరు సైలెంట్గా ఉండాలి. మీరన్నారనుకోండి, మేము సైలెంట్గా ఉండాలి. నన్ను గట్లంటావా, మీ అమ్మగారు పిలిపిస్తావు రేపు ఇట్లా చేస్తావా? మీ అమ్మని గిదే నేర్పిందా, మీ అయ్య గిదే నేర్పిందా? మొన్న పోతే కనీసం బీరంటే తాగిపోయారు. అలా చిన్న బిడ్డ మొగలికి అయితే అన్ని తెచ్చిపెడతాను. నేను పెద్ద నన్ను కేర్ కూడా చేస్తాను. అంటే చిన్న కొడుకు కోటీశ్వరుడు, చిన్నారుడు కోటీశ్వరుడు, పెద్దలుడు లేనివాడు. కారణం చేత అత్తగారింట్లో కూడా విమర్శించారు. అది దరిద్రానికి మెయిన్ కారణం. తండ్రి తర్వాత తండ్రి ఇంటి పెద్ద కొడుకు, తండ్రి తర్వాత తండ్రి ఇంటికి పెద్దల్లుడు. వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అందుకే రేణుక ఎన్ని కష్టాలు వచ్చినా కొడుకుల్ని కాపాడుకుంది, బిడ్డని కాపాడుకుంది, చివరికి విషం పెట్టి చంపింది. చంపాలని విషం కూడా పెట్టింది. తట్టుకోలేక, బాధలు భరించలేక. అయినా పరశురాముడు తెలుసుకొని, ఆ పరశురాముడు ఎందుకు తెలుసుకున్నాడంటే ఆయన ఎవరో కాదు, పుట్టిన నల్లని ఛాయతో, ఒళ్ళని రోమాలతో పరశం పట్టుకొని ఉన్నాడైనా. ఆయన గమనించి ఆ విషయాన్ని తీసేస్తాడు. అంత కష్టాలు అనుభవించి చివరికి మన ఇంటి ఆడబిడ్డయి జమదగ్ని కాపాడుకొని తనతో నగవెళ్ళి కూడా కాలేదు. ఎట్లా అంటే ఒక శరీరంలో ఒక భాగం నుంచి ఒక్కొక్క కొడుకును పుట్టించాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పానంటే, జమదగ్ని ఎల్లమ్మని చూసే మనము నేర్చుకొని మన జీవితాలు సభ్యంగా నడిపించుకోవాలి. ఒక పెద్దలు చెప్పారు ఒకటి, ధనముంటేనే ఎట్టి దయ చుట్టముల భక్తురు తిందురు వైభవముగా, ధనము లేకున్నను రాత్రిలో నరులైన కల్లగా నరు దుష్ట కలుషమతులు. భార్య ప్రేమించదు, బంధువులు రోతురు, తనయులు దిట్టేరు తప్పు పెట్టి. మమత కల్పించురా ఇట్టి మాయధనము లేని మనుజుల బ్రతికిలా హీనమయ్యా. కరెక్టేనా? డబ్బు లేకపోతే కేర్ చెయ్యరు. మరి ఆ డబ్బు కోసం అడ్డమైన పనులు చేయరా? డబ్బే ముఖ్యమని జీవించరా? దానివల్ల స్వేచ్ఛ, ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కోల్పోతాం. డబ్బెంబడి పడతాయి. అన్యోన్యంగా భార్యాభర్తలు, తల్లిదండ్రి, అత్తామామ, పిల్లలు అందరూ అన్యోన్యంగా ఒక కుటుంబంలా జీవించి చచ్చిపోతారు. అవన్నీ ఆస్వాదించాలి. పోయిన రోజు తిరిగి రాదు. నిన్న జరిగిన కార్యక్రమాలు మళ్ళీ వాళ్ళ చేస్తామా? నిన్న వచ్చిన డేట్ 2వ తారీఖు 2025 3వ నెలలో మళ్ళీ వస్తుందా? కనుక ఉన్న సమయాన్ని వాడుకొని దానిలో ఆనందపడాలి. సమయం మించిపోతుంది, ఇంకా చాలా మాట్లాడచ్చు. కనుక కళ్యాణాన్ని ప్రారంభం చేద్దాము. మరి పాపం మునిరాజుకు ఎల్లమ్మ కూడా ఆకలి అవుతున్నట్టున్నది. మీరందరూ కొందరు భోజనం చేసొచ్చి కూర్చున్నారు, పర్వాలేదు. మరి వాళ్ళకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి కళ్యాణాన్ని ప్రారంభించాం. మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పండి, క్లారిటీగా ఇస్తా. ఎందుకంటే మంచి శ్రద్ధగా కూర్చున్నారు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కానీ సమయం లేదు. శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, బాలహిరణ్యగర్భాభ్య నమః, జటేంద్రాభ్య నమః, అరుణాభ్య నమః, సీతారామాభ్య నమః, మాతాపితృభ్య నమః, అగ్నే నమః, సర్వేభ్యో నమః, జనేభ్యో నమో నమః. ఆగమ్య ప్రాణానాయ నేత్రే ఆగమ్య కేశవాయ స్వాహా.
नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णुवे नमः सोदराय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः गरुडाय नमः देवाय नमः प्रतिमाय नमः पुरुषोत्तमाय नमः दक्षिणाय नमः नरసింహాయ नमः కళ్యాణానికి కూర్చున్న జంటలు అందరూ ఇక్కడికి వచ్చినట్టేనా? కళ్యాణానికి కూర్చుంటా అనుకునే వాళ్ళందరూ వచ్చినట్టేనా? బ్రహ్మకరణ సమారభే ఓం అక్షతుల భాషను చూసి ఎక్కకు వదిలేసుకోండి. ఓం సర్పదే భూతాయ భూత భూంసస్తాయ భూత విఘ్నకర్తార జగచ్చందు శివాగ్నేయ నమస్కారం చేసుకొని కుడి చేతుల మీద పెట్టుకోండి. ప్రణవ బ్రహ్మారుజి పరమాత్మ దేవత ఉదయం పైన పెట్టుకోండి. దైవీ గాయత్రి ముఖం పైన పెట్టుకోండి. ప్రాణాయామం ఒక ముక్కును పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం వాం స్వాహ మహాం న్యాం దలాం సప్పిన్ తత్సర్వే నిమర్గాలే విద్యమేదియో నిమర్గాలే లాభో నిరుగంగ బ్రహ్మమో భువస్వలాభో మత్తం రక్షాల్య. అందరూ పిడికిలు జోడించి ఆ యొక్క ఈ పిడికిలి ఎడమ చేతిలో పెట్టుకోండి. కుడితొడ మీద పెట్టుకోండి. కుడితొడ మీద పెట్టుకోండి. కుడితొడ పెట్టుకొని అందరూ కూడా ఈ సంకల్ప ముద్ర పెట్టుకొని అందరూ కూడా శ్రీ శ్రీ అదా రేణుకా ఇల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణాలయే అద సన్నిధి గోత్రోద్భవస్య. కళ్ళు మూసుకొని ఈ సంకల్ప ముద్ర పెట్టుకొని నిటారుగా కూర్చోండి. కళ్ళు మూసుకొని మీ గోత్రనామాలు కూడా బయటకు చెప్పుకోండి. గోత్రనామాలందరూ కూడా బయటకు చెప్పుకోవాలి. గోత్రోద్భవస్య. అలాగే మీ భార్య భర్తలు ఇద్దరి పేర్లు చెప్పుకోండి. నామధేస్య ధర్మవతి సమేతో మీ పుత్రిక మీ కుమార్తె వారి పేర్లు కూడా చెప్పుకోండి. అందరూ కూడా పుత్రికస్య నామధేస్య మీ కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా మనసులో తలుచుకోండి. మమ క్షేమత సిద్ధ్యేనా అందరూ కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకొని కళ్ళు. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుష ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టాంగ సందర్భేన శ్రీ జమదగ్ని సమేత రేణుక ఎల్లమ్మ తల్లి క్షాణ మమ స్వగృహే ధన ధాన్య కనక వస్తు వాహన సకల ధన యోగ్యత మహాలక్ష్మి అష్టలక్ష్మి తల్లి సమేత జమదగ్ని కళ్యాణ మహోత్సవ కర్మ కరిష్యే. మనసులో మీకు ఏదైతే కోరుకున్నాయో అమ్మ ఎల్లమ్మ తల్లి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ట అయిన తర్వాత విశేషంగా నీ యొక్క మాకు కళ్యాణము ఈ యొక్క సందర్భంగా మాకందరికి ఇంట్లో ఉద్యోగము వ్యాపారము కళ్యాణము సంతానము ఎవరికి ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా తీర్చు అని అమ్మవారిని ప్రార్థించుకుని ఆ యొక్క అమ్మవారిని కూడా కళ్యాణాన్ని చక్కగా వీక్షించండి. తరంగత్వేన కలశారాధనాఖ్యం కర్మ కరిష్యే కలశస్య గంధ పుష్పాక్షతేభ్యశ్చ. ఓం కలశస్య ముఖే విష్ణు గండే రుద్రసమాస్తః వలే తత్రస్థితో బ్రహ్మమధ్యేమాద్రణాస్తః గోక్షోదసాగరసర్వేషతో దేవాసుందరః శృంగే వేదः సామవేదోదరः అంగైస్తాదర్వే కలశాముషమాస్తః ఆకలశేషనిష్టో పవిత్రే పరిశిష్టతే. ఓంకే రిజ్ఞే శ్రోత్రయా భవాదిం సర్వం విశ్వ భూతాన్యపః ప్రణామజాంబ సమ్రాట భూరాట పుత్రాట ప్రజా విద్యాపతి 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 సర్వదేవతాపో భూభువస్రాపో కన్యే జన్మే జన్మ గోదా విభ్యస్తుతే ధర్మదే సింధుకా వేదిలే సింధులీంగ్రో మంత్రకలశోదకేన దేవో ఆత్మానో పూజా ద్రవ్యాంతం ప్రోక్ష అపవిత్రాపవిత్రో వా సర్వావస్థాంగలో వివా యస్మరే పుండరీకాక్షం సభాగేంద్రశ్రీ పుండరీకాక్షాయ నమః. ఓం అస్మేతే ప్రణవస్మాదిచక్షపర ప్రాణినో దేవగం యోపస్య ముదరమంతరం తముదయా ఆనస్వతే అమృతం వై ప్రాణానే వద అమృతమా వేదాత్తం భాషవదే. ఓం
श्री महागणाधिपति गायत्री मांगल्य देवताभ्यो नमः रक्षापति देवताभ्यो नमः या गच्छ यदिष्ट सन्निधि सन्निधि स्थिरासन गुरु हे भगवते वैश्वान जगन्नाथी या पूजावसानकं तावत्रमेद भावेन हरितेस्मि दर्शेस्मि सन्निधिं कुरु ओम नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लंबोदराय कदन्ताय यज्ञविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः ओम श्रीं क्लीं क्लीं ग्लौं गं गणपतये महागणाधिपतये नमो नमः ध्यायामि ध्यानसुप्तयामि आवाहयामि आसनसुप्तयामि सोमदत्तकटि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 क
आत्मनीयं समर्पयामि वस्त्रं वस्त्रार्थे यज्ञोपवीतार्थे गन्धपुष्पाक्षतान् समर्पयामि श्रीमन्महा गणाधिपतये नमः पुष्पैः पूजयामि అందరూ కూడా నమస్కారం చేసుకోండి చెప్పండి ఓం గం గణపతయే మహాగణపతయే హరిద్రా గణపతయే నమః మహాగణాధిపతయే నమః నానావిధపరిమళపతాభ్యో గంధ ఉత్తమః आग्रेय सर्वदेवानां धूपशक्तिकर्पूरः नैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि अमृतार्धानं सुतरा भोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे स्नातमनीयं समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः अद दक्षिणाम्बुलादे अक्षदां समर्पयामि महागणाधिपतये नमो नमः भोगे रसमायुक्तं नागवेदमुक्तादुर्गसमायुक्तं ताम्बूलं प्रतिगृह्णां दक्षिणाम्बुलादे अक्षदां समर्पयामि श्रीमन्महागणाधिपतये नमो नमः अद कर्पूरमङ्गल नीराजनम् गलाधरावतंसकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिरेपदैत्यशुभाशुनायकं नमामि तं विनायकं नमामि तं विनायको गणेश महाराज के गणपति बप्पा सर्वकार्येषु सर्वदा श्रीमन्महागणाधिपतये नमः वेदोक्तविदः मंत्रपुष्पाञ्जलि सुवर्णमन्त्रपुष्पाञ्जलि समर्पयामि सहस्राधिपचार भक्त्योपचार विक्रोपचार पूजा समर्पयामि धर्माभावेक्षणान् समर्पयामि అందరూ కూడా చక్కగా ముట్టికాయలు వేసుకోండి ముట్టికాయలు వేసుకొని రెండు చేతులతోటి ముట్టికాయలు వేసుకొని రెండు చెవులు పట్టుకొని ఆ గణపతికి శిరస్సు వంచి చెప్పండి మహాగణపతయే వక్రతుండ కార్యేషు సర్వదా ఆ మహాగణాధిపతి మీకు అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా ఉండాలని ఆ గణపతి ప్రార్థించండి మహాగణాధిపతిని ప్రార్థన పూర్వక నమస్కారార్థం మహాగణాధిపతి సంపూర్ణ ప్రసాద సిద్ధిరస్తు తదంగత్వేన रक्षाबंधनः रक्षादेवताभ्यो नमः रक्ष रक्ष गुरुकुल स्वाहा रक्षादेवताभ्यो नमः ध्यायामि आवाहयामि अश्वमग्रपतिमध्यप्रवस्तुतः यज्ञोपवीतार्थे अक्षतान् समर्पयामि ओम श्री यज्ञोपवीतार्थे गन्धपुष्पाक्षतान् समर्पयामि अद रक्षादेवताभ्यो नमो नमः पुष्पैः पूजयामि नमस्कार చేసుకోండి ओम रक्षाय नमः अनंताय नमः दिव्याय नमः दिव्यानुग्रहकारकाय सर्वेश्वराय नमः अद श्री रक्षादेवताभ्यो नमः गायत्रे नमः साप्ते नमः सरस्वती नमः ओम भगवस्वादसुदुरे गोदेस्तिमेदियो प्रचोदयात् ओम श्री रक्षादेवताभ्यो नमो नमः गायत्री सावित्री सरस्वती नमो यज्ञोपवीताभ्यो नमः नानाजपरवलपत्र पुष्पाक्षराणि समर्पयामि अद रूपं धूमाग्रापयामि साक्षात् दीपदर्शयामि अद दीपमुद्रालेभ्यश्च धूमाग्रापयामि साक्षात् दीपदर्शयामि धूमदीपाञ्चं शुद्ध आत्मनेयं समर्पयामि यज्ञनिवेदिता कर्पूरनैवेद्यं निवेदयामि ओम भूर्भुवस्वाहा तत्सवितुर्वरेण्यं प्रचोदयात् चन्द्रवलितामि प्रथमत्वं दवस्त्रं प्राणापानव्यां धारणाना ब्रह्मणे स्वाहा मध्ये मध्ये वायुर्पयामि प्रदानं सुत्रा वज्रदुर्पयामि स्तो प्रक्षालयं दात्मनेयं समर्पयामि ओम श्री अद रक्षाबन्धनयोपवीतदेवताभ्यो नमो नमः दक्षिणाम्बुलाध्यक्षतान् समर्पयामि कर्पूरमङ्गला नीराजनम् ओम ओम हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्योसानिधि దగ్గర సెల్స్ ఉన్నాయి మంగళవాద్యం ओम हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदव्योसानिधि कदा ब्रह्ममुपारते कलेशमानास्ते ओम श्री
ఈ కంకణం కట్టుకొని ఆ యొక్క స్వామివారు అమ్మవారు ఆ కళ్యాణ వేదిక పైన వధూవరులుగా మన ముందు దర్శనమిస్తున్నారు. అమ్మవారు కన్యగా, స్వామివారు బ్యాచిలర్ గా. కాబట్టి ఈ యొక్క కంకణానికి నమస్కరించుకోండి. అందరూ కూడా నమస్కరిస్తూ బాగుంటండి. గట్టి మీద కళ్యాణంలో దేవతలకి మనము తల్లిదండ్రులుగా వ్యవహరించడం అనేది సాక్షాత్ పూర్వజన్మ సుకృతం. ఈ యొక్క సుకృతం దక్కింది కాబట్టి మీ కన్యను వీళ్ళింటికి చెప్పేసి గుళ్ళో ఉంచిపోయింది. కాబట్టి చక్కగా ఈ యొక్క కన్యకు ఎంతవరకు కట్నం ఇస్తున్నారో మాట్లాడుకొని ఆ యొక్క కన్యకానుకలు ఇక్కడ కన్యాదానంలో మీరు చూసుకోండి. ఇందులో 1001, అందులో 1001, ఒక గోల్డ్ రింగ్ అందులో పెట్టండి. మీరు కూడా గోల్డ్ రింగ్ మీరు ఆలోచిస్తున్నారు. మీ దగ్గరనే పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మాయి పట్టుకోండి అందరు కూడా. అథారందవీర్యస్య శ్రీమదాదినారాయణస్యాదిన్యాపరిమితనామనేకయోడి బ్రహ్మాండానామేకదమహం వ్యక్తమహదహంకార పృథివ్యాపస్థేజో వాయురాగాదాద్యాభరణైరావృతేస్మిన్మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీగోర్ణపరాహానందాద్యష్టదిగ్గజో వరిప్రతిష్ఠితస్య అదల విదల సుదల రసాదల దళాదల మహాదల పాతాళాదిసప్తపాతాళస్య పరిదలే భూర్లోకలక్షయోజన విస్తృత భవన్న తపోలోకశతకోటియోజన విస్తృతస్య సత్యలోకాస్తోత్తర చత్వారింశత్కోటియోజన విస్తృతస్య ఊర్ధ్వసప్తకస్య అథో భాగే మహానాలాయమాన ఫణిరాజరాజస్య తేజస్య సహస్రఫణాయవ్యకుబేరైశాన్యాం యత్తరిక్పాలకపాలితే వరధృతసోమాజ్ఞాపత్రభంజన ప్రత్యోజ ప్రభాదాఖ్యాత్తలదో విరాజితే హరత్రంబకరద్రమృణవ్యాదాపరాజితకపాలీరైమదజంబకవర్తి ప్రసాదే మహరోపాఖ్యైకాదశరుద్రైः సంశాపితే వివస్వదరుణాపేంద్రదమిత్రధాతోద్మష్టం సుమారణిమిత్రభానుగతభోజనశ్చేతే ద్వాదశాదిత్యైः ప్రకాశితే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధ్యక్తాంగయోగ నిరతహిమదిష్టమాలకల్య విషాదరదంగలవల్ల హిరణ్యగంగాళ్యవత్తుసుందరశమోగాదినందమ నేత్రవతీ రేఖవతీ భోగవద్విశోకీ కుశుకీ గంటకీ గోమదీ వజిష్ఠా ప్రహ్లాద్ మంజులాచిత్రకాకాశ్యపీ ధరణో దర్భమాపః కుశావతి ఫల్గునీ కరతోజా పుణ్యదా హిరణ్యబాహుదా ప్రాణహితాజ్యనేక పుణ్యనది విలసితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారావతి శ్రీశైల అహోబిల వెంకటాచలాది పుణ్యక్షేత్ర పవిత్రతే సగర మత్స్యగుల్మనస్వామి పుష్కరత్రహిలోదోర దేశాజల పుణ్యాజల సమధిష్ఠతే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ రోహండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ప్రజాపతి క్షేత్రే వివిధవట విటపీరిటపాటలారిష్టకురండకుటజ గంటకీ ఫలకర్ణికారకురదక బీజాపుర నారికేల క్రముఖ కర్పూర రసాల తాళ హుంతాల గీతగీ తమాల సరళ లవంగలుంగ పున్నాగ జంభోభరణాగ ద్రాక్ష కృష్ణేక్ష బిల్వ బల్మస్తపకుల లిఖిత జంబో ఫలగుద్దాల పాలా జమాధనే గుండ మంజోరమాగంధ కుంద చందన మందార పారిజాత హరిచందన సంతాన కల్ప వృక్షాద్యనేకానోక మన క్రీడా బహుళ పరిమళ లహరి బహుళ గరికుల చంద్రతి నికరక దంబిత కలకంఠ జలాజలకేకీకృత కేకారకమచరిత సుఖచారి కాదిజాత వినోది సోమసరుందరే జనమంజ మంజీర ప్రభానందిత హరిచంద్రే
విమల కమలధూతగల్పతరుఛాయా విన్యస్త ప్రజస్తరత్న సింహాసనస్య పరితలే ఇంద్రరాజే పంచాశస్వర్ణవర్ణిత సహస్రపత్రకమల గన్నిగోపరిశ్చరస్వతే నిలయే దండకారణ్యే తమ భూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే భూప్రవిష్టదోషసహస్రయోజనాన్నతస్య దూరదీతసహస్రయోజనాన్నతస్య ద్వాత్రింశత్సహస్రయోజనమూర్ధ్నివిస్తారస్య భూపద్మకర్ణికాకారస్య భూमेर्लब्धयोजन पुरस्य सूर्यमण्डलप्रत्यक्षबोधमण्डलालङ्कृत भविष्यत्समीपवृत्तिज अहल्लोकोत्संगलितस्य कनकदनन्दनादिदिव्यमनिन्द्राणाम् आनन्दनन्दनाद्यन्यश्चयोगयोजनान्नतस्य तमोलोकस्योर्ध्वभागे वादियोगयोजनान्नतसुरत्वलोके नैवेद्यमानितदर्दश अयोजनप्रमाणब्रह्मपरिविरोधमानस्य भूतः विगरभूतस्य मेरोदक्षिणदिग्भागे श्रीशैलस्योत्तरे तीरे श्रीकृष्णवेणे गोदावरिभागे रथ्योर्मध्यदेशे अस्मिन् देशे देवब्राह्मणसन्निधो हिङ्गचक्रगदाधारङ्गप्रपाणवृन्दाधनिर्जरत्नजितकिरीटकेयूरहारनौकरगौत्रमण्डल मण्डलगच्छवाद्यपरत्नाल विश्वामित्रगौतमजामलग्नविस्तप्राहारनारदरत्नाङ्गदार्जुनविभीषणार गौरादिकर्मभागवतोत्तमकमलादरार्वते जयेन्द्रादित्रयस्त्रिगोदकोटियोग चक्रजोडामश्रेणी नीराजगोपान्तपादद्वयाम्भोरहस्याम् शुभदितो अस्मिन् वर्तमानं व्यावहारिकसान्द्रमानेन प्रभवाति यस्येदं वत्सराणां मध्ये तस्य श्रीक्रोधिनामकं वत्सरे उत्तरायणे शुभऋतो ఇప్పుడు ఇక్కడ కన్యాదానంలో అమ్మవారు ఎక్కడి నుండి వచ్చింది, అయ్యగారు ఎక్కడి నుండి వచ్చారు అనేది ఈ యొక్క కన్యాదానంలో చెప్పడం జరుగుతుంది. భార్గవ శవన అజ్ఞావాన కౌరవ భృగు పంచాశే భ్రమరాన్విత భార్గవ సగోత్రోద్భవస్య భృగువంశ సంజాతయా భృగు ఋషి శర్మణోః నత్రే శమన ఋషి శర్మణ కృషిక ఋషి శర్మణ పౌత్రాయ శ్రీ జమదగ్ని నాన్నదేవాయ జమదగ్ని మహాదేవ భగవానికి జై. యొక్క స్వామివారు వారి యొక్క కుమారుడైన జమదగ్ని రుచిక ఋషి శర్మణ పౌత్రుడు. ఆ యొక్క వారి కుమారుడు ఎవరంటే రుచిక ఋషి శర్మణ పౌత్రాయ, వీరి కుమారుడు జమదగ్ని. ఆ యొక్క ఈ పేరుతోటి నామలతోటి కన్యాదానం మనకు జరుగుతుంది. తదుపరి అమ్మవారి ప్రవర చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యపశ అవత్సాసనయుత త్రయాశయ పర్వతాన్విత సూర్యవంశపావన కాశ్యపశ గోత్రోద్భవస్య. అమ్మవారి కాశ్యపశ గోత్రం. ప్రాచాదేతునత్రే విశ్వసామన పౌత్రే అదా ప్రసేనజిత్తు పౌత్రే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే తత్వస్వరూపిణి శ్రీ 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 రేణుకాదేవి యొక్క అమ్మవారు ఈ విధముగా ప్రసేనజిత్తు పౌత్రిక అఖిలాండకోటి బ్రహ్మాండ రూపిణి ఆదిశక్తి స్త్రీ శక్తి స్వరూపిణి అయిన ఆ యొక్క రేణుకామాత నామ్నిగా మనకు కన్యగా మన ముందు ఉంది. కాబట్టి ఈ యొక్క చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. అత విశేష కన్యాదనాట్యం కర్మ కరిష్యే. జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి మాతాకి జై.
ఈ విధముగా ఆ యొక్క స్వామివారి అమ్మవారి చేత మనకు వారి పేరు తెలబడి ఉంది కాబట్టి ఈ విధముగా ఆ స్వామివారు యజ్ఞోపవీతాన్ని ధరించి తదుపరి కార్యక్రమానికి ఉంటున్నారు కాబట్టి యజ్ఞోపవీతం స్వామివారికి యజ్ఞోపవీత ధారణ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మంచి ఆ స్వామివారిని అమ్మవారిని మనసులో తలపించుకుంటూ ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని స్వామివారి ఆ యొక్క యజ్ఞ देवी देवता स्वरूपस्य मधुप्रासनः यन्मधुवो मधुव्यं परमं मधुमान्नवीर्यो तेनहं मधुवो मधुव्येन परमान्यध्येयेन वीर्येन परमान्नो देवदव्योदानिति अथ मधुप्रासन मुहूर्त शुभमुहूर्तमस्तु ఈ విధముగా ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి ఒకరికొకరు కూడా మధుపర్కాన్ని స్వీకరించుకుంటూ ఉంటారు. ఈ మధుపర్కాన్ని పెళ్లిలో స్వీకరించడం వల్ల ఆ వారికి సంతానోత్పత్తి అభివృద్ధి అనేది కలుగుతుంది ఈ యొక్క మధుపర్కం ద్వారా. కాబట్టి ఆ యొక్క స్వామివారి అమ్మవారు మధుప్రాసన తదనంతరేణ శుద్ధాత్మనేయం సమర్పయామి. తదనంతరేణ ఇక సగం ఘట్టం వచ్చేసి ఈ యొక్క ఈ విధముగా స్వామివారి అమ్మవారు ముఖ్యముగా జీలకర్ర బెల్లధారణ ఉంటుంది. ఇంతకు ముందుకు స్వామి అమ్మవారు కన్యగా స్వామివారు బ్యాచిలర్ గా ఉండే కాబట్టి ఈ యొక్క జీలకర్ర బెల్లధారణతోటి ఇద్దరు 50% భార్య భర్తలు అవుతారు. కాబట్టి ఆ యొక్క చక్కగా ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని కూడా అందరూ చక్కగా నమస్కరిస్తూ ఆ యొక్క స్వామివారి అమ్మవారికి స్వామివారికి అమ్మవారికి ఇక జీలకర్ర బెల్లధారణ ఉంటుంది. మంగళాష్టకాలు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపులు కాబట్టి మనకంటే పెద్దవారు కాబట్టి ఈ యొక్క వీరి మూర్తులకు మనము అక్షతులు వేయరాదు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి కానీ మనం దేవుళ్ళని దీవించరాదు. ఆ యొక్క స్వామివారి పాదాల దగ్గర వేస్తారు. కాబట్టి చక్కగా యొక్క జీలకర్ర బెల్లధారణ అందరికి చూపించండి ఒక్కసారి. శ్రీ జమదగ్ని సమేత రేణుకా ఇల్లమ్మ తల్లి మాతాకి ఓం ధ్రువం రాజా పరిణా ధ్రువం श्रीरंगे गरुड़ाचले गगगिलौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले निषदे नारायणाख्याचले लोकालोकमहाचले जनिषदे पुण्याचले श्राष्टिया पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यन्तु मां मङ्गलो शुभलग्ने सावधान शुभमुहूर्ते सावधान. लक्ष्मीपदेङ्गृगं स्मरामि कुर्या सदा मङ्गलं शुभलग्ने सावधान सुमूर्ते सावधान. श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गना सुन्दरी कोमलाङ्गी श्रीविष्णुपत्नी भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु शुभलग्ने सावधान मूर्ते सावधान. लक्ष्मीं क्षीरसमुद्रान्मयान् श्रीरङ्गरामेश्वरीं दासीभूत समस्तदेव वनितान् लोकैकदीपाङ्कुरान् श्रीमन्मन्दगणाक्षभक्तविभव ब्रह्मेन्द्र गङ्गाधरान्
त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजा वन्दे मुकुन्द प्रियां शिवलग्ने सावधान। ओम श्रीरामानुज भक्तदारि शिवकोटिबालातरङ्गर्षणे श्री सौन्दर्य भांजन्य वरदाचार्य महावैष्णवे वेदाशास्त्र पुराण वैष्णव कदालपैसला पायानो भगवान पुराण पुरुष कुर्यन्त वा मंगल शुभलग्ने सावधान शुभोत्ते। పూజలు వీక్షించండి తరించండి. ఓం శ్రీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధికారికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే. ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణరత్నకటిక సింహాసనం సమర్పయామి पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्धात्मनेयं समर्पयामि अलोपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आत्मनेयं समर्पयामि वस्त्रं धारयामि वस्त्रार्थे सूत्रार्थे ज्ञापविदार्थे गन्धपुष्पाक्षरान् समर्पयामि श्रीमाङ्गल्यदेवताभ्यो नमः पुष्पैः पूजयामि प्रकृत्यै नमः विकृत्यै नमः विद्याय नमः वाच्यै नमः सर्वभूतहितप्रदाय नमः श्रद्धाय नमः विभूत्यै नमः सुरभ्ये नमः पद्मालय नमः पद्माक्षि नमः पद्मसुन्दर्ये नमः दिव्यगन्धाय नमः सुप्रसन्नाक्षि नमः महादेव्ये नमः महालक्ष्म्यै नमः महासरस्वत्यै नमः अम्बिकाय नमः दियाय नमः महाकाल्यै नमः लक्ष्म्यै नमः महासरस्वत्यै नमः सर्वानुग्रहकार्यै नमो नमः श्रीमाङ्गल्यदेवताभ्यो नमः नानाविधपत्र पुष्पाक्षरान् समर्पयामि धूपो नमस्कारं చేస్తూ అందరూ కూడా చక్కగా నమస్కరించుకోండి. చెప్పండి అందరూ సర్వమంగళ మాంగళ్యే అందరూ కూడా ఈ యొక్క మాంగళ్యానికి కూడా నమస్కరించుకోండి. మీ యొక్క మాంగళ్యాలకు కూడా ప్రార్థించుకోండి. ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః. ధూమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధ ఆత్మనీయం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం గ్రహణ పరిశీలించామృతమస్తోమతో వస్త్రం సేవంప ప్రాణాపానస్తు. ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని చక్కగా అమ్మవారిని ప్రార్థించుకొని మీ యొక్క ఈ పుస్తలకు కూడా ప్రార్థించుకోండి. అమ్మవారికి ఈ యొక్క మెడలో పుస్తలు వేసిన తర్వాత ఈ పుస్తలకు కూడా నమస్కరించుకోవాలి. ఆ పుణ్య ఫలితం అది విశేష సకల సౌభాగ్యం కాబట్టి ఈ సౌభాగ్యాలు కూడా ఉండాలని అందరూ కూడా నమస్కరించుకోండి. అనండి ఓం మాంగళ్య దేవతాయ సర్వ ఉపచారిక పూజ సమర్పయామి. మాంగళ్య కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి నమస్కరోమి. అందరు కూడా మీ మాంగళ్యాలు ప్రార్థించుకోండి. మహాలక్ష్మి మాతాకి నమ్మ తల్లి మాతాకి ఉపచారిక పూజాన్ని సమర్పయామి. గ్రహించాలని చక్కగా మీ భర్తలు క్షేమంగా ఉంటేనే మీ ఇంట్లో డబ్బు ధనము ఆహారం ఎంతైనా. మీ భర్త లేనిదే మీరు కూడా ఉండలేరు. అందుకే ఏమంటారు పతియే ప్రత్యక్ష. కాబట్టి మీరు దేవాలయంలో వెళ్ళిన తరువాత మొదటి దైవం భగవంతుడు, రెండో దైవం పతి దైవం. కాబట్టి అందరూ కూడా పతికి కూడా ప్రార్థించుకోవాలి. మీ యొక్క పతులే మీ రెండో దైవాలు, పక్కపొట్టోలు కాదు. మాంగళ్య దేవి భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర పార్వతీ పదే హర హర మహాదేవ శంభో శంకర.
మనకు కావాలన్నా దొరకదు, చూద్దామన్నా ఎవరు తెలియదు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం చూస్తాం. అలివేలు మంగా పద్మావతి సమేతస్య శ్రీ అమ్మవారి మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనునిత్యము చూస్తాం. టీటీడీలో నిత్య కళ్యాణం కదా.
మరి జమదగ్ని రేణుక కళ్యాణం ఎప్పుడు చూస్తాం? కేవలం అమ్మవారి ఆలయం వద్ద సిద్ధియోగ కార్యక్రమాలలోనే చూస్తాం. ఈరోజు ఈ కళ్యాణానికి వచ్చిన వారంతా కూడా ధన్యులే. అయ్యగారి అమ్మగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి రోజు ఈరోజు. తెలుసో తెలియక ఏదైనా అపరాధం చేస్తే కన్న తల్లి వలె మమ్మల్ని కాపాడి మా తప్పుల్ని మళ్లించమని ఆ తల్లికి పాదాల చెంత శిరస్సు వంచి అందరి తరపున నమస్కారం చేస్తున్నాం. ఏమైనా ఈ పండుగలో అమ్మవారి ప్రతిష్టలు, ఆలయ నిర్మాణంలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు జరిగితే తల్లి క్షమించము. ఇంతటి కళ్యాణ మహోత్సవము నిజంగా మాకు అదృష్టము. నేనైతే మరి మా అమ్మ నాన్న శ్రీ రేణుక జమదగ్ని కళ్యాణము చూడమురారండి.
మహా బ్రహ్మోత్సవము తన కళ్యాణము రోజు అమ్మవారి కళ్యాణము చేస్తున్నాం. మరి కలిసి వచ్చింది చూడండి. జగదగ్ని మహారాజుకి, మాతాకి, జగదగ్ని మహారాజుకి ఆయతనవాన్ భవదే. జగదగ్ని సమేతస్య శ్రీ రేణుకా దేవతా పుష్యమాల్యాం ధారయామి. గవ్వలతో వచ్చి ఉన్నారు. ఈరోజు అమ్మవారి గుడిలోకి గవ్వలతో వచ్చి ఉన్నారు కనుక మా ఊరాల గవ్వల ఎల్లమ్మ పేరు వచ్చింది. గవ్వలంటే ఏంటి? గవ్వలు తెల్లగుంటాయి, లక్ష్మీ గవ్వలు అవే కదా, అంతేనా? అంతేనా గవ్వలంటే? గవ్వలంటే పైసలు. పైసలు పట్టుకొని వచ్చింది, గవ్వలు పట్టుకొని వచ్చింది. ఎందుకో తెలుసు మీకు అందరికీ, యజమాన్యానికి అయితే తెలుసు. తెలుసని అనుకుంటున్నా. మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఎందుకు పైసలు పట్టుకొని వచ్చిందో మీకు అర్థమైంది. సరే, ఏదైనా మా ఊరాల గవ్వలెల్లమ్మ పేరు వచ్చింది అమ్మవారికి. ఇప్పుడు చూడండి ఎంత బాగా కూర్చుండి. నిజంగా 6వ తారీఖు జరిగేటువంటి 6-7 తారీఖులలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణం ఇప్పుడే ఇక్కడనే రాముడు సీతాదేవి ఉన్నట్టుగా మన కళ్యాణం ముందుగానే చూసి ఉన్నాము. మన నేత్రాలు ధన్యమైపోయాయి, శ్రవణ చెవులు ధన్యమైపోయాయి. ఇక చాలు ఈ జన్మకి. ఇంకేం కావాలి చెప్పండి రత్నాకర్ గౌడ్? 4 బంగ్లాలు కావాలా? 40 కోట్ల రూపాయలు కావాలా? 400 కిలోల బంగారం కావాలా? కావాలి 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 అనే కదా. ఇటు ఆడపిల్లలు ఉరుకులు పరుగులు, విద్య ఉద్యోగం పరుగులు పరుగులు పరుగులు. ఇటు మగపిల్లలు విద్య ఉద్యోగం ఉరుకులు పరుగులు పరుగులు. అసలైనటువంటి తల్లిదండ్రి ఆనందం పొందలేకపోతున్నారు. మన పుట్టిన పిల్లలు తల్లిదండ్రి ప్రేమను ఆస్వాదిస్తున్నారా ఎవరైనా? నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో ఏమైనా చదవాలి, ఉద్యోగం సంపాదించాలి, జాబ్ చేయాలి, అబ్బాయి కూడా జాబ్ చేయాలి, అమ్మాయి జాబ్ చేయాలి, ఇద్దరు జాబ్ చేయాలి, విశ్రాంతి లేకుండా కష్టపడాలి, విశ్రాంతి లేకుండా పైసలు బాగా సంపాదించాలి. ఎవరి కోసం? పుట్టిన బిడ్డను అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర వదిలేసి డ్యూటీకి పోతారు. పొద్దున 6 గంటలకు పోయారంటే పాతాళంలో దాక్కున్నా వస్తారు. దానికోసం ఆరాటపడి ఆవేశపడి ఎన్నో అనార్థాలు తెచ్చుకుంటారు. పాపం వీళ్ళకి ఏ బాధ లేదు. మీరు అంటున్నారు కదా, పుస్తలు చేపించే బాధ లేదు ఆయనకి. అలా అయ్యవకు లేదు, వీళ్ళు అయ్యవకు లేదు. గౌండ్లలో అయితే ఉన్నారు, ఎక్కడ పోయినా గౌండ్లు. 1,000 గౌండ్లు ఊరుగా వాళ్ళే తెస్తారు, వాళ్ళే ఇస్తారు. నేను ఇచ్చినా మళ్ళీ గదే ఆశ్రమానికి తోకపోతారు. గదే తడకల కుడిస్తే, కొబ్బరి మట్టల కుడిస్తే, గదే మట్టి ఇంట్లో పడుతుంది. చాలా సంతోషం అమ్మవారి కార్యక్రమానికి. అంటే నేను అనుకున్నా ఏమంటే నిన్నటి వరకు రాత్రి వరకు చూసిన సిచ్యువేషన్ ఏంటంటే రేపు కళ్యాణానికి వస్తారు ఏమవుతుందో మరి. సోమవారం ఆదివారం నాడే రాలేదు జనాలు ఎక్కువ, మరి సోమవారం నాడు వస్తారా, వర్కింగ్ డే వస్తారా రారా అనేటువంటి సందేహంలో ఉన్నాను. కానీ నా మనసు చాలా ఆనందమైంది, రేణుక మనసు కూడా ఆనందమైంది. అమ్మవారి యొక్క రూపం చూసి ఉన్నారా మీరందరూ? దర్శనం చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు అమ్మవారి ముఖంలో కళ వచ్చిందారా లేదా? ఎటువంటి కళ ఉంది? బ్రహ్మాండమైనటువంటి కళ ఉంది అమ్మవారిలో. నిజంగా మాకు కూడా తెలియదు అట్లాంటి కళ వస్తుందని నేను కూడా అనుకోలేదు. అంత కళ వచ్చింది అమ్మవారికి. అమ్మారాయ్ గారు వస్తారు, లేదు అంటే ఆ బయటవారి కార్యక్రమాలు, మహిళలు దివ్వడం, బియ్యం సుగ్గి ఇవ్వడం, తర్వాత గంగబోనము, పుట్టధ్వని చేయడం, ఇక వారి కార్యక్రమాలు లైన్గా ఉంటాయి. ఈరోజు రాత్రి కూడా రేపు ఉదయం అమ్మవారి గద్దెకి వస్తారు. అమ్మవారికి లోపల గద్దె వేస్తారు. ఆ గద్దె మీదకి అమ్మవారు రాత్రి వస్తారు. వారి
వచ్చి అగర్జ అనునిత్యం దీపారాధన, అనునిత్యం నైవేద్యము. ఎంత బాగా చేస్తే అంత పవర్ వస్తుంది, అంత బాగా ఉంటుంది. నిర్లక్ష్యము పనికిరాదు. ఇది మీకు బాధ్యత అప్పగించి మేము పెడతాం. మళ్ళీ మళ్ళీ మంగళ హారతి శరణం శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. ఓం నిస్మృత్యాజ్ఞాముక్తూలక్రియాదిశివడం సంపూర్ణదామ్యాది సత్యోదితమశ్రమంత్రహీనం క్రియాయన భక్తిహీనం జనార్దనమయా దేవ పరిపూర్ణం తదస్తుతే. స్వస్తి. నిషన్మయ దాసోయ మితిమామత్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి జమదగ్ని. ఈ దేహానికి జ్ఞానం వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు తెలిసి తెలియక లక్ష తప్పులు చేసినా సరే అవన్నింటినీ మన్నించమని శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను. కనుక ఓ పార్వతీ పరమేశ్వరులారా మమ్మల్ని ఆశీర్వదించండి. సోదరులు మిగతా ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కళ్యాణం తర్వాత భోజనాలు ఎవరైనా చేయలేదనుకో చేయండి. ఖచ్చితంగా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళండి. ఇంకా తదుపరి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనవలసిందిగా, ఎలాగైతే ఈ కళ్యాణం ప్రతిష్టాపన ప్రోగ్రాం సక్సెస్ అయిందో అలాగే ఇంకా 2 రోజులు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల కార్యక్రమం ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమం మీ బాధ్యతగా వహించి ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణం మీ అందరి సహకారం వల్లనే. ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఈ గుడికి
మీ పాత్ర పూజించినందుకు మీ అందరికీ శిరస్సు వహించి నేను కోరుకుంటా ఉన్నాను. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరి పాత్ర అమోఘం. మీ పాత్రని ఎప్పుడు కూడా మరవం. మేమందరం కమిటీ తరఫున నేను చెప్తా ఉన్నాం. మీ అందరూ ఏదో విధంగా అమ్మవారి సేవలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ జమదగ్ని సమేతస్య రేణుకాదేవ్యై నమః. స్థానిక నిజామాబాదు వినాయక నగర్లో గల శ్రీ రేణుకాపరంజ్యోతి ఎల్లమ్మ తల్లి నూతన దేవాలయ నిర్మాణం జరిగింది. ఎన్నో కష్టాలతో గల్లీ వాసులందరూ కూడా, వినాయక నగర్ వాసులందరూ కూడా, అలాగే గౌండ్ల వారందరూ కూడా ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఎంతో శ్రమపడి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం చేసినారు. మనకి ఎంతో అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని మనకు ప్రసాదించారు. మరి అమ్మవారు ఈరోజు ప్రతిష్ట గావించబడింది. తదుపరి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇటు కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి అమ్మవారికి శాంతి కార్యక్రమాలు ఉంటాయి. స్వస్తి.